హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? నా ప్రాణమా పార్ట్ 42 చూసే ముందు పార్ట్ 41 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఇకపై ఆ కాలేజ్కి రాని రిషి కోసం చాలానే బెంగ పెట్టుకుంది. 3 ఏళ్లుగా ఇద్దరు కలిసి వెళ్ళి వచ్చేవారు. ఇప్పటి నుండి సమీర ఒక్కటే రావాలి అంటే ఏదో తెలియని ఇన్సెక్యూర్ ఫీలింగ్. తన భయాలను ఇన్సెక్యూరిటీని నిజం చేస్తూ జానుతో కలిసి అదే కాలేజ్లోకి ఎంట్రీ ఇచ్చాడు మిస్టర్ శాడిస్ట్. క్లాస్కి వెళ్తున్న సమీరాకి ఇప్పుడు సీనియర్స్ గోల లేదు. ఇన్ఫ్యాక్ట్ ఇది వరకు కూడా లేదు రిషి వల్ల. దర్జాగా క్యాంపస్లోకి అడుగు పెడుతున్న తనని కొందరు అసూయతో, ఇంకొంతమంది అబ్బురంగా చూస్తూ ఉన్నారు. ఫస్ట్ రీజన్ తన యూనివర్సిటీ టాపర్ అయితే, సెకండ్ రీజన్ అందరికంటే ఒక అడుగు ముందే ఉంటుంది. తనంటే గుడ్ ఫీలింగ్ ఉన్నవాళ్ళు చక్కగా మాట్లాడితే పడని వాళ్ళు ముఖం తిప్పుకుంటారు. కానీ సమీరకి అవి ఏం పడవు. ఫ్రెండ్స్తో మరీ టూ మచ్గా మింగిల్ అవ్వాల్సిన అవసరం తనకెప్పుడూ రాలేదు. సో ఎవరిని కేర్ చేయదు కూడా. తనని దింపి వెళ్ళిపోతున్న డ్రైవర్కి ఆఫ్టర్నూన్ రమ్మని చెప్పి తన డిపార్ట్మెంట్కి వెళ్తున్న తనకి కొంతమంది సీనియర్స్ కలిసి ఒక అమ్మాయిని ర్యాగింగ్ చేయడం కనిపించి ముందు లైట్ తీసుకుంది. కానీ తనని ఏడుస్తూ ఉండడం గమనించి దగ్గరకు వెళ్ళి చూసేసరికి తను కొన్ని డేస్ బ్యాక్ మాల్లో కలిసిన జాను అవ్వడంతో ఎప్పుడు తనని ఆ కాలేజీలో చూడకపోవడం వల్ల నువ్వేంటి ఇక్కడ అని అడిగింది సమీర. నేను అంటూ ఏదో చెప్పబోయి వీళ్ళు నన్ను ర్యాక్ చేస్తున్నారు మేడం అంటూ ఏడుస్తున్న తనని ఆపి, ఓకే నేను మాట్లాడతాను, నువ్వు ఏడవకు అని చెప్పింది సమీర. జానుకి పొగరు, యాటిట్యూడ్ అన్నీ ఎక్కువే. కానీ అవి ఇంట్లో తన మనుషుల మధ్యలో మాత్రమే. కానీ తన సోషల్ పర్సన్ కాదు. ఎవరైనా ఏమైనా అంటే వెంటనే కన్నీళ్ళు వచ్చేస్తాయి. టూ మచ్ సెన్సిటివ్. నిన్న షాపింగ్ మాల్లో సౌర్య ఉన్నాడన్న ధైర్యంతో రిషిని కమెంట్ చేసింది. కానీ అదే సౌర్య లేనప్పుడు రిషితో ఎలా బిహేవ్ చేస్తుందో మున్ముందు మీకే తెలుస్తుంది. జాను ఏడు పాపి, ప్లీజ్ వీళ్ళ నుండి నన్ను సేవ్ చేయండి అంది భయంగా. నేను మాట్లాడతాను అని చెప్పి చుట్టూ చూసి తన చేతుల్లో సర్టిఫికెట్స్ చూస్తూ, న్యూ అడ్మిషనా అని అడిగింది. అవునని జాను తలూపగానే ఖచ్చితంగా అక్కడికి సౌర్య కూడా వచ్చి ఉంటాడు అన్న ఆలోచనతో అప్పటి వరకు తను జానుకి ధైర్యం చెప్పిన సమీరాకి సౌర్యని తలుచుకోగానే తనకి వణుకు మొదలైంది. అదే భయం మెయింటైన్ చేస్తూ, మీ మీ అన్నయ్య రాలేదా అని అడిగింది. వచ్చాడు, ఇంపార్టెంట్ కాల్ వస్తే మాట్లాడుతున్నాడు పార్కింగ్ ఏరియాలో. నేను కాలేజ్ చూద్దామని వస్తే వీళ్ళు నన్ను అంటూ గుర్రుగా చూసింది ఎదురుగా ఉన్న అమ్మాయిలని. అయితే అక్కడున్న గ్యాంగ్ కూడా సమీరాకి ఆపోజిట్నే. వేరే బ్రాంచ్ అవ్వడం వల్ల సమీర వైపు కేర్లెస్గా చూస్తూ, ఏంటి సమీర నీ గోలా? ముందే చెప్పాగా మా విషయంలో ఇంటర్ఫియర్ అవ్వద్దని, తనని మాకు వదిలేసి వెళ్ళిపో అని వాళ్ళు గట్టిగా అనేసరికి జాను దడుచుకొని పరుగు అందుకుంటుంది బయటికి. సమీర వాళ్ళని చూస్తూ, ర్యాగింగ్ ఫ్రీ క్యాంపస్ మనది, ఎందుకు ఇలా న్యూ అడ్మిషన్స్ని భయపెడుతున్నారు? మీరు ఇలా ఉంటే కాలేజ్ రెప్యుటేషన్ ఏం కావాలి అని అడుగుతున్న సమీరాని చివాల్ని చూసి, మైండ్ యువర్ లిమిట్స్, ఏదో కాలేజ్ని బాబు సత్తు అన్నట్టు బిల్డప్ ఇవ్వకు అంటున్న అమ్మాయిల మాటలు మితి మీరితే ఇప్పుడే కంప్లైంట్ చేస్తా వీసీకి అని చెప్పి తన డిపార్ట్మెంట్ వైపు కాకుండా హెడ్ ఆఫీస్ వైపు వెళ్తున్న తనని ఎలా ఆపాలో తెలియలేదు అక్కడి వాళ్ళకి. ఎందుకంటే సాధారణంగా సమీర ఏ ఇష్యూ అయినా తానే సాల్వ్ చేసుకుంటుంది. చాలా సీరియస్ అయితేనే వీసీ వరకు తీసుకెళ్తుందని. ఒకవేళ తన నుండి కంప్లైంట్ వస్తే వీసీ సీరియస్గా రియాక్ట్ అవుతాడని వాళ్ళకి తెలియంది కాదు. అందుకన్నమాట ఆ భయం. ఇప్పుడు ఎలా అయినా సమీరాని ఆపకపోతే వాళ్ళు రెస్టిగేట్ అయ్యే ఛాన్సెస్ ఉందని తెలిసిన వాళ్ళు, పైగా 1 వీక్ బిఫోర్ ఆ కాలేజ్లో ర్యాగ్ చేసే వాళ్ళపైన బుక్ అయ్యే కేసెస్ గురించి ఇన్ఫర్మేటివ్ ప్రోగ్రామ్ కూడా జరిగింది. పాపలు సీనియర్స్ అనే వంకతో జూనియర్గా వచ్చిన జానుపై పైత్యం చూపించి ఇప్పుడు నువ్వెళ్ళి ఆపు అంటే నువ్వెళ్ళి ఆపు అని గొడవ పడుతున్న వాళ్ళ ముందుకు వచ్చి నిల్చున్నాడు శౌర్య. ఎవరిక్కడ నా చెల్లెని ర్యాగ్ చేస్తుందని. ఒక 5 మినిట్స్ ముందుకు వెళ్తే పరుగున వెళ్ళిన జాను కాల్ మాట్లాడి రివర్స్లో వస్తున్న శౌర్యని గుద్దుకొని ఆగింది. జాను ఏమైందిరా అని అడుగుతున్న శౌర్యని హక్ చేసుకొని, నాకు ఈ కాలేజ్ నచ్చలేదన్నయ్య, ప్లీజ్ వెళ్ళిపోదాం అంటూ ఏడుస్తూ ఉంటే తనని కన్సోల్ చేసి ఏమైందో
ఏముందో చెప్పు, నేను హ్యాండిల్ చేస్తాను అని అన్నాడు. జాను విషయం అంతా చెప్పగానే శౌర్య కళ్ళు ఎర్రబడ్డాయి. నాకు చూపించు, ఎవరు వాళ్ళు అంటున్న తన వెనక దాక్కుంటూ నేను రాను, ప్లీజ్ వెళ్ళిపోదాం అంది శౌర్య చేతిని బలంగా పట్టుకొని. సరే వెళ్ళిపోదాం, కానీ నా చెల్లెల్ని భయపెట్టిన వాళ్ళ అంతు చూసిన తర్వాత ఇక్కడి నుంచి వెళ్దాం అని చెప్పి ఎక్కడ వాళ్ళు అని అడిగాడు. వాళ్ళ వైపు చూడకుండా అటువైపుగా ఫింగర్ చూపించిన జానుని అక్కడే వదిలి లేడీస్ గ్యాంగ్ ముందు నిలబడ్డాడు శౌర్య. శౌర్య అటుగా వెళ్ళిన 1 నిమిషం తర్వాత చూసిన జానుకి అక్కడున్న అమ్మాయిలను చూసి శౌర్య గట్టిగానే పనిష్మెంట్ ఇవ్వాలని కోరుకుంటుంది. కానీ తనకు హెల్ప్ చేసిన సమీర అక్కడ లేకపోవడం గమనించి ఎక్కడికి వెళ్ళింది ఈమె అనుకుంటూ ఆమె కోసం చూస్తూ ఉండగా కొన్ని అడుగుల దూరంలో వేరే వైపు నడుస్తూ కనిపించింది సమీర. సమీరకి థ్యాంక్స్ చెప్పి కాలేజ్ చేంజ్ అవుతున్నానన్న విషయం చెప్పడానికి 1 అడుగు వేసుకుంటూ వెళ్తుంది జాను. అట్ ద సేమ్ టైం, చెప్పండి, మీరేనా నా చెల్లెల్ని ర్యాక్ చేసింది అని అడుగుతున్న శౌర్య మాటకి గుటకలు మింగుతూ మన పాపలు నోర్లు తెరిచి వదిలేస్తూ, ఏమున్నాడే బాబు, హృతిక్ రోషన్ మించిన ఫిజిక్, రణ్బీర్ని ఎత్తి పడేసే అందం, అబ్బబ్బా హాలీవుడ్ హీరో కూడా దిగదుడిపే, హీ సో క్యూట్, హీ సో హాట్, హీ సో హ్యాండ్సమ్ అంటూ ఇన్నర్లో సాంగ్ వేసుకుంటూ వీడిని ఎవత్తి చేసుకుంటుందో కానీ దానికి ప్రతి నైట్ శివరాత్రే అంటూ ఆ లక్ తమ తోక తొక్కకపోతుందా అని ఆశగా శౌర్యని చూస్తూ 360 డిగ్రీస్లో మెలికలు తిరిగిపోతూ ట్రాన్స్లో ఏదో లోకంలో ఉన్న వాళ్ళ ఇన్నర్ సోల్స్కి శౌర్య మాటలు వినిపించుకుంటే, ఏయ్ మిమ్మల్నే అని అరిచాడు విసుగుతో గట్టిగా. అప్పుడు బాహ్యలోకానికి వస్తూ, అది సార్ ర్యాప్ చేసింది మేం కాదండి, అదిగో వెళ్తుంది కదా ఆ అమ్మాయి అంటూ 3 అమ్మాయిలు ఒకటే సీక్వెన్స్లో చెప్పి సమీరాని సెకండ్లో ఇరికించేసి అమ్మయ్య అనుకున్నారు. దెబ్బకి సమీర కంప్లైంట్ మటాష్ అనుకుని సంబరపడుతున్న టైంలో శౌర్య అడుగులు అటుగా సాగాయి. చెల్లెల విషయంలో వేరే ఆడగాలు పడినా సమర్థించని శౌర్య వాళ్ళు చెప్పిన అమాయకపు మాటలు నమ్మి సమీరను చేరుకొని ఆమె వెనుక నుండి మోచేతి దగ్గర పట్టుకొని లాగి వెనక్కి తిప్పి ముఖం చూడకుండానే చెంప చెళ్ళు మనిపించాడు. అంతే, ఒక్కసారిగా దిమ్మ తిరిగిపోయింది సమీరకి. వాళ్ళకి 10 అడుగుల దూరంలో ఉన్న జాను అన్నయ్య అంటూ కింద పడిన సమీర కోసం పరుగులు పెట్టింది. జాను నుండి మామూలుగానే అంత సింపతి టువర్డ్స్ అదర్స్ ఎక్స్పెక్ట్ చేయని శౌర్య కళ్ళు చిన్నవి చేసి చూస్తే శౌర్య కొట్టిన దెబ్బకు గిర్రును తిరుగుతున్న తలని ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలో తెలియక ఆ పసిప్రాణి సమీర కళ్ళు తిరగడం కూడా స్టార్ట్ అయ్యాయి. సమీరని అలా చూసి ఆ తొట్టి గ్యాంగ్ పిట్ అవుట్ అని హైఫైలు ఇచ్చుకుంటే నెమ్మదిగా స్పృహ కోల్పోతున్న సమీరని తన ఒడిలోకి తెచ్చుకున్న జాను మాత్రం, ఎందుకన్నయ్య తనని కొట్టావు, ఈ అమ్మాయి నాకు హెల్ప్ చేస్తే నువ్వు తనని చంప పగిలిపోయేలా కొడతావా అంటూ ఎగిరి పడుతుంది జాను. వెయిట్, నువ్వేగా అన్నావు ర్యాగింగ్ చేశారని, అందుకే కొట్టాను అంటున్న శౌర్యతో, నేను చెప్పింది అక్కడ ఉన్న లేడీస్ గ్యాంగ్ అని. ఇన్ఫ్యాక్ట్ అప్పుడు తినే నాకు సపోర్ట్ చేసి వాళ్ళకు బుద్ధి చెప్పింది. నువ్వేమో నిజం తెలుసుకోకుండా పాపం ఇలా కొట్టేశావు. అయినా ఎవరు అని కరెక్ట్గా తెలుసుకోకుండా కొట్టడం ఎంతవరకు కరెక్ట్ అని నిలదీసింది జాను. నువ్వేగా వాళ్ళని చూపించావు, వాళ్లలో అప్పుడు ఈ అమ్మాయి ఉందా అని అడిగిన శౌర్యతో, లేదు అని చెప్పింది జాను. కానీ వాళ్ళే చూపించారు ఈ అమ్మాయిని అని అనవసరంగా ఒక అమ్మాయి మీద చేయి చేసుకున్న ఫీలింగ్ వస్తూ ఉంటే బాధగా అన్నాడు శౌర్య. పడిన పశ్చాత్తాపం చాలే, ముందు తనని హాస్పిటల్కి తీసుకువెళ్ళు, మరీ సెన్సిటివ్లా ఉంది, వెంటనే అన్కాన్షియస్ అయిందని చెప్తున్న జాను చేతుల్లో నుండి సమీరని తన చేతుల్లోకి తీసుకొని కారు వైపు వెళ్తూ ఉంటే వెనకే వచ్చింది జాను. సమీరని బ్యాక్ సీట్లో కూర్చోబెట్టి, జాను నువ్వు అడ్మిషన్ సంగతి చూడు, నేను ఈ అమ్మాయిని హాస్పిటల్లో చూపించి వస్తాను అన్నాడు. కానీ నాకు ఈ కాలేజ్ నచ్చలేదన్నయ్య, ప్లీజ్ అంది. సిటీలో ఇదే ద బెస్ట్, అమ్మ దగ్గర ఉంటూ చదువుకుంటానన్నావు కదా, ఇదే బెటర్ ఆప్షన్, నీకు ఎలాంటి ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను అని చెప్పి జాయిన్ అవ్వమన్నాడు. నాకు ఒక్కదానికి ఏం తెలుసు అన్నయ్య, నువ్వు వచ్చే వరకు వెయిట్ చేస్తాను అంది. నేను ½ an hourకి మాత్రమే అపాయింట్మెంట్ తీసుకున్నాను జాను, వెయిట్, కమల్కి కాల్ చేస్తాను, వాడు హెల్ప్ చేస్తాడు నీకు అని చెప్పి జాను తల నిమిరి, టేక్ కేర్, పక్కనే మెడికల్ హాస్పిటల్, తనని ట్రీట్ చేయించి వెంటనే వచ్చేస్తాను అని
అని చెప్పి కమల్కి కాల్ చేసి విషయం చెప్పు అని జానుకి చెప్పి సమీరతో పాటు కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న సేమ్ నేమ్ కాలేజ్ నేమ్తో ఉన్న మెడికల్ హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు శౌర్య. రీజన్ చెప్పి తను ఇదే కాలేజ్లో మెడికో అని చెప్పి ఐడి కార్డ్ చూపించి ట్రీట్ చేయమన్నాడు. చెంప మీద తేలిన చేతి వేళ్ల ముద్రలను చూస్తూ శౌర్యకి ఒక సీరియస్ లుక్ ఇచ్చి ఆమె మీకు ఏమవుతుంది అని అడిగింది లేడీ డాక్టర్. ఆ లేడీ డాక్టర్ ఫేస్లో సీరియస్నెస్ని చూసి ఖచ్చితంగా క్లాస్ పీకడానికి రెడీగా ఉందని అర్థమై కాబోయే వైఫ్ అని చెప్పి ట్రీట్ హర్ వెల్ అని రివర్స్లో వార్న్ చేసి అక్కడే వెయిట్ చేస్తూ ఉన్నాడు. మన శాడిస్ట్ ఇచ్చిన వార్నింగ్ని బట్టి తన క్యారెక్టర్ని అంచనా వేసిన డాక్టర్ ట్రీట్ చేస్తే తన పని అయిపోతుంది అన్నట్టుగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసింది. బాబు కొట్టిన దెబ్బకి 2 సెలైన్లు ఎక్కితే కానీ స్పృహలోకి రాలేదు సమీర. బయటకు వచ్చిన డాక్టర్ ఫేస్లో అదే సీరియస్నెస్ మెయింటైన్ చేస్తూ మిస్టర్ మీ వైఫ్ కాన్షియస్ అయింది, మీరు వెళ్ళి చూడొచ్చు అని చెప్పి ఆ రూమ్ని ఖాళీ చేశారు డాక్టర్. మీ వైఫ్ అన్న మాటకి చిన్నగా నవ్వుకుంటూ రూమ్లోకి వెళ్ళిన అతనికి బెడ్ మీద మధ్యలో కూర్చొని ఫోన్ ఫ్రంట్ కెమెరా ఓపెన్ చేసి వాచిన బుగ్గలు చూసుకుంటున్న సమీరాని చూసి బాధ నవ్వు 2 ఒకేసారి వస్తే హౌ యూ ఫీల్ నౌ అని అడుగుతూ పక్కనే ఉన్న చైర్ని వదిలేసి నేరుగా వెళ్ళి సమీర పక్కన బెడ్పై కూర్చున్నాడు. స్పృహ తప్పే ముందు తనను కొట్టింది శౌర్య అని తెలుసుకున్న సమీర ఇద్దరికి మధ్యలో అడ్డుగా ఉన్న ఫోన్ తీస్తూ యూ బీస్ట్ ఎందుకు కొట్టావు నన్ను అసలు అని కోపంగా అడుగుతూ శౌర్య మీదకు వెళ్తూ ఉంటే ఆమె చేతులను పట్టుకొని వాంటెడ్గా కాదు రాంగ్ ఇన్ఫర్మేషన్ అని అంటున్న అతని మాటలు పట్టించుకోకుండా ఐ విల్ నెవర్ లెట్ యు గో మిస్టర్ శౌర్య, ఇప్పుడే వెళ్ళి కేసు పెడతాను నన్ను కొట్టినందుకు అంటూ బెడ్ దిగి స్లిప్పర్స్ వేసుకుంటూ బ్యాగ్ వైపు వెళ్తున్న తన హ్యాండ్ పట్టుకొని ఆపి నేను చెప్పేది విని ఫస్ట్ అన్నాడు ఇంటెన్స్డ్గా. నేను వినను, కావాలని అప్పటి నుండి నన్ను టార్గెట్ చేశావు. ఆ రోజు మాల్లో డ్రెస్ అడిగావు, ఇచ్చేశాను, ఇంకేం కావాలని ఇదంతా చేస్తున్నావు అంటూ ఏడుపు ముఖం పెట్టగానే శౌర్యకి బాధగా అనిపించింది. సమీరని దగ్గరకు తెచ్చుకుంటూ సారీ అన్నాడు నెమ్మదిగా. నాకేం అక్కర్లేదు నీ సారీ, నువ్వే దాచుకో అని చెప్పి నొప్పికి చిన్న పిల్లలా ఏడుస్తున్న తన బుగ్గపై పెదవులు అద్దాడు శౌర్య. దెబ్బకి ఏడుపే కాదు మాట కూడా ఆగిపోతే భయంగా కళ్ళు పక్కకు తిప్పి శౌర్య వైపు చూసింది తను. లైఫ్లో ఫస్ట్ టైం ఒకరికి సారీ చెప్పడం అండ్ ఐ డిడ్ ఏ మిస్టేక్. కానీ అక్కడున్న మీ కాలేజ్ అమ్మాయిలు నన్ను మిస్గైడ్ చేశారు. నువ్వే జానుని హెరాస్ చేసావని చెప్పేసరికి అది నువ్వో కాదో తెలుసుకోకుండా కొట్టేశాను. అండ్ నా చెల్లెలి విషయంలో నేను చాలా యాంగర్తో రియాక్ట్ అవుతాను సమీరా అంటూ సున్నితంగా చెప్తూ ఉంటే అక్కడ జరిగిన పొరపాటుని అర్థం చేసుకుంటూ ఓకే కేసు పెట్టను వదలండి అంది. నీకు సారీ చెప్పింది నువ్వు కేసు పెడతావన్న భయంతో అనుకుంటున్నావా అని బ్రో అప్ చేసి అడుగుతున్న శౌర్యను కాదా అన్నట్టు ఆశ్చర్యంగా చూసింది సమీర. కాదు, ఇన్ఫ్యాక్ట్ ఒక్క ఫోన్ కాల్ కూడా నా వరకు రాదు అని చెప్పి అమాయకంగా చూస్తున్న సమీరని చూస్తూ మళ్ళీ కనిపిస్తే పెళ్లి చేసుకుంటానని చెప్పాను కదా, ఎప్పుడు చేసుకుందాం అని అడిగాడు ఆయన వీక్ చేసి నవ్వుతూ. భయమేమో కానీ కంగారు ఎక్కువైపోయి లీవ్ మీ అంది కంగారుగా. ఆన్సర్ చెప్పు వదులుతాను అన్నాడు కూల్గా. మీకు నాకు పెళ్ళేంటి, మీరెవరో కూడా నాకు తెలియదు అని చెప్పి శౌర్య చేతుల నుండి తప్పించుకోవాలని చూస్తున్న సమీర ఎర్రటి పెదాలు ఊరిస్తూ కనిపిస్తూ ఉంటే తనని పూర్తిగా తన వైపు తిప్పి కూర్చోపెట్టుకొని చెంప మీద ఒక చేతిని నడుము వంపులో ఒక చేతిని వేసి సమీర కళ్ళలోకి సూటిగా చూస్తూ శౌర్య ఆదికేశవన్, జాను టెక్నాలజీస్ చైర్మన్, అమ్మ పేరు విశాలాక్షి, నాన్న సత్యమూర్తి, పుట్టి పెరిగింది చెన్నైలోనే, చెల్లెల పేరు జాహ్నవి, మెడిసిన్ 3rd ఇయర్ చదువుతోంది, ఇప్పటి వరకు వారణాసిలో, ఇప్పటి నుండి మీ కాలేజ్లో. సో తనని జాగ్రత్తగా చూసుకో, తనకి కాబోయే వదినగా అది నీ రెస్పాన్సిబిలిటీ, నిన్ను నేను చూసుకుంటాను, నీ హస్బెండ్గా అది నా రెస్పాన్సిబిలిటీ. బిజినెస్లో మాస్టర్స్ చేసి స్టార్టప్ పెట్టిన నేను త్వరలోనే గ్రో అయ్యాను. సో నీకు సెక్యూర్డ్ లైఫ్ ఇస్తానని చెప్పడానికి నా సక్సెస్ చాలు. ఇది నా గురించి, నీ గురించి తెలుసుకోవాలని నాకు లేదు. నువ్వు నాకు చాలా నచ్చావు. ఐడీలో ఫైనల్ ఇయర్ చదువుతున్నావని ఉంది. మెడిసిన్ అవ్వగానే పెళ్లి చేసుకుంటాను, ఏమంటావు అని అడిగాడు మ్యాటర్ని సింపుల్గా తేల్చేస్తూ. అతను చెప్పిన ప్రతీదీ విన్న సమీర నోరు కప్పలా తెరిచి వదిలేస్తే
ఇంకా తను అతని ఒడిలో ఎందుకు ఉందో అర్థం కాక లేవాలని అనుకుంది. కానీ వీలు లేక అతని కళ్ళలోకి సూటిగా చూపు కలపలేక వదలండి నేను వెళ్ళాలి అంది. ఏం తెలియకుండా పెళ్ళి ఎలా చేసుకుంటాను అన్నావు, ఇప్పుడు అన్నీ చెప్పాను కదా, సో ఆన్సర్ చేయి అన్నాడు సమీరని ఒడిలో నుండి బెడ్ మీద పడుకోబెట్టి తన పక్కనే ఆమెకి ఆనుకునేలా అతను పడుకుంటూ. ఏం చేస్తున్నారు మీరు అసలు, ప్లీజ్ లేవండి అంటున్న తన మాటలను ఆపేసే ప్రయత్నంగా సమీరకి ఇంకా దగ్గరగా జరిగి తన కళ్ళలోకి చూస్తూనే ఇద్దరి పెదవులను గాఢంగా కలిపేశాడు శౌర్య. ఆమె నడుముని వీడని తన చెయ్యి ఆమె నడుము మడతలను సవరిస్తూ ఉంటే ఫస్ట్ కిస్ ఇద్దరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎక్స్పీరియన్స్. ఒకరికి ఇష్టమైతే మరొకరికి షాక్. కానీ ఏదో మాయ తనని తిరుగుబాటు చేయకుండా ఆపుతుంది. శౌర్య పెట్టిన ముద్దుకి మొద్దు మారిపోయింది సమీర. అటు సమర్థించను లేదు, ఇటు విమర్శించను లేదు. తన నడుముని సవరిస్తున్న శౌర్య చేతిపై చేయి వేసి ఆపుతూ మరొక చేత్తో అతని తలని పట్టుకుంది గట్టిగా. ముద్దు గాఢత అని తెలియకనే తెలుస్తూ ఉంటే లైఫ్లో ఫస్ట్ కిస్ ఎక్స్పీరియన్స్ చేసిన శౌర్య మాత్రం మృదువైన ఆమె పెదవులను అణువణువు లిక్ చేస్తూ పై పెదవి కింద పెదవిని మార్చి మార్చి టచ్ చేస్తూ ఉంటే ఆమె కనుబొమ్మలు ముడిపడ్డాయి. వాటిని మరో 2 నిమిషాలకి వదిలి సమీర కళ్ళలోకి చూస్తూ యు నో వాట్ అన్నాడు. సమీర తాను ఎక్కడున్నది మర్చిపోయి సూటిగా చూస్తుంది మాయ చేస్తున్న శౌర్య కళ్ళని. దిస్ ఈజ్ మై ఫస్ట్ కిస్ అండ్ యూ యాక్సెప్ట్ ఇట్ అని చెప్తున్న శౌర్య మాటకి స్పృహలోకి వచ్చి తన మీద ఒక వైపుగా పడుకుని ఉన్న అతన్ని వెనక్కి తోసి లేచి కూర్చుంది. నవ్వుతూ చూస్తున్న శౌర్య పైకి లేచి సమీర దగ్గరికి వచ్చి కొట్టినందుకు సారీ, నా కోసం థింక్ చేయి, నీకు పర్ఫెక్ట్ పేరు అవుతాననే అనుకుంటున్నాను నేను, సో నాకు ఫేవర్గా థింక్ చేయి అంటూ వాచిన బుగ్గని మరోసారి ముద్దాడి తనతో పాటు బయటకు వచ్చిన అతను మెడికల్ స్టోర్ దగ్గర ఆగి స్వెల్ తగ్గడానికి జెల్ అడిగి తీసుకొని మళ్ళీ కాలేజ్ వైపు వెళ్తూ మధ్యలో ఆగి ఏమైనా కావాలా, జ్యూసా సంథింగ్ అని అడిగాడు. వద్దని తలూపింది సమీర. నిజానికి అతని ముద్దు వల్ల చాలా డిస్టర్బ్ అయింది తను. శౌర్య ప్లేస్లో ఇంకొకళ్ళు ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ఈ పాటికి జైల్లో ఉండేవాళ్ళు. కానీ శౌర్యతో అంత రూట్గా ఉండలేకుంది. కారణం ఏమై ఉంటుందో తనకే తెలియాలి. సమీర వద్దని తలూపగానే వెయిట్ చేయి అని చెప్పి కారులో తనని వదిలి షాప్కి వెళ్ళాడు. పార్లర్ నుండి తిరిగి వచ్చి సమీర చేతిలో ఫ్రెష్లీ ప్రిపేర్డ్ బాదం మిల్క్ పెట్టి తాగు అన్నాడు. వద్దు అంటూ బాటిల్ తిరిగి ఇస్తూ ఉంటే శౌర్య చూసిన చూపుకి మధ్యలోనే ఆగిపోయింది. త్వరగా తాగితే కాలేజ్ దగ్గర డ్రాప్ చేస్తాను అన్నాడు వాచ్ వైపు చూస్తూ. అని బుద్ధిగా తాగి అయిపోయింది అంది. బాటిల్ ఇవ్వు అన్నాడు చేయి చాస్తూ. సమీర ఇవ్వగానే లాస్ట్గా ఉన్న ఒక్క సిప్ వేసి సమీర వైపు చూశాడు. ఎంగిలి అంది ఇబ్బందిగా. ఆల్రెడీ వీ హ్యాడ్ అవర్ ఫస్ట్ కిస్ సమీర, ఇంకా ఎంగిలేంటి అని అడుగుతూ కన్ను కొట్టగానే చూపు తిప్పి వెళ్దామా అంది. తన ఎక్స్ప్రెషన్కి నవ్వుకుంటూ కార్ స్టార్ట్ చేసిన శౌర్య కాలేజ్ దగ్గర తనని డ్రాప్ చేశాడు. ఏం మాట్లాడకుండా కార్ దిగుతున్న తన హ్యాండ్ పట్టుకుని ఆపాడు. ఇందాక ఇచ్చిన టచెస్కే సమీరకి టెన్షన్ తగ్గలేదు. ఇప్పుడు ఏం చేస్తాడో అని భయంగా చూస్తున్న సమీర చెవి దగ్గరకు చేరి నీ ఫ్యామిలీ డీటెయిల్స్ ఇవ్వు అన్నాడు. ఎందుకు అంది సర్రున చూస్తూ. ఈ అందాల బొమ్మని ఇంకెవ్వరైనా తన్నుకుపోతారు అని భయం. ముందే మ్యాచ్ మాట్లాడుకొని ఉంచుకుంటే నేను టెన్షన్ ఫ్రీగా ఉండొచ్చు అని చెప్తూ ముఖం మీద గాలి బ్లో చేయగానే నేను చెప్పానా మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను అని, పగటి కలలు కనకండి అని చెప్పి కారు దిగింది సమీర. వెనకే శౌర్య కూడా. నువ్వు చెప్పలేదు బట్ అదే జరుగుతుంది చూడు చెప్తూ వెనకే వస్తున్న అతన్ని ఒక్క చూపు చూసి నన్ను ఫాలో అవ్వకండి అంది చురుగ్గా. నిన్ను ఫాలో అవ్వట్లేదు సమీర, జాను కోసం వస్తున్నా, తను అడ్మిషన్ తీసుకుంటుంది అని చెప్పాడు బుద్ధిగా. ఓ అని చెప్పి సమీర తన క్లాస్కి వెళ్ళిపోతే కమల్తో పాటు వచ్చిన జాను శౌర్యని చూసి ఆ అమ్మాయి ఎక్కడా అని అడిగింది. క్లాస్కి వెళ్ళింది ఇప్పుడే అని చెప్పి అడ్మిషన్ ఓకేనా అని అడిగాడు. అయ్యిందని చెప్పి మరి ర్యాగింగ్ అంది ఏడుపు ముఖంతో. నేను మాట్లాడతానులే వీసీతో, నువ్వు కమల్తో వెళ్ళని చెప్పి డైరెక్ట్గా అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్కి వెళ్ళిన శౌర్య వీసీని కలిసి ర్యాగింగ్ ఫ్రీ క్యాంపస్ అని చెప్పి ఏం జరుగుతుంది ఇక్కడ అని అడిగాడు. రాష్ట్రంలోనే చిన్న వయసులో పేరు మోసిన శౌర్య అందరికీ సుపరిచితమే కాబట్టి
వీసీ శౌర్యకి మర్యాద ఇస్తూ ఏం జరిగింది సార్ అని కంగారుగా అడిగాడు. శౌర్య విషయం చెప్పి ఇంకోసారి రిపీట్ అయితే కాలేజ్ రిప్యుటేషన్ దెబ్బతింటుంది అని వార్న్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. శౌర్య వెళ్ళిన తర్వాత ఆ గ్యాంగ్ అమ్మాయిలకి గట్టిగా డోసి పడడమే కాకుండా సమీరని కూడా ఆఫీస్ రూమ్కి పిలిచి వాళ్ళ చేత సారీ చెప్పించి ఆ అందరు అమ్మాయిలకి 1 to 2 వీక్స్ సస్పెండ్ ఆర్డర్ ఇచ్చారు. అమ్మాయిలు వెళ్ళిపోయాక వీసీ సమీరకి థ్యాంక్స్ చెప్పాడు, జాను విషయంలో తను స్టాండ్ తీసుకున్నందుకు. సమీర బదులుగా చిన్నగా నవ్వు నవ్వి వెళ్ళిపోతూ ఉంటే, చెప్పనే లేదు మీరు శౌర్య గారి తరపున అని అన్నాడు వీసీ. శౌర్య పేరుకి సమీర ముఖం మాడిపోతే, నేను శౌర్య తరపున కాదండి, నా పేరు సమీర, నాన్నగారు ధర్మేంద్ర, అన్నయ్య కూడా ఇదే కాలేజ్లో పీజీ కంప్లీట్ చేశాడు, ఆరుష్, వీళ్ళే నా వాళ్ళు అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయింది. కానీ సాయంత్రం ఇంటికి వెళ్ళాక కూడా తనని ఏమాత్రం విడిచిపెట్టలేదు శౌర్య ఆలోచనలు. ఆ నైట్ తండ్రితో మాట్లాడుతూ ఉంటే రిషి కూడా జాయిన్ అయ్యాడు. ముగ్గురు మాట్లాడుకుంటూ ఉండగా రిషి అడిగాడు, కాలేజ్లో అంతా ఓకేనా అని. వెంటనే సమీరకి శౌర్య గుర్తొచ్చాడు. చెప్పాలి అనుకుంది కానీ మ్యాటర్ సీరియస్ అవుతుందని చెప్పలేదు. అంతా ఓకే అని చెప్పి, డాడ్ మీతో టైం స్పెండ్ చేసి చాలా డేస్ అయింది, మూవీకి వెళ్దామా అని అడిగింది క్యూట్గా. కూతురు అంటే ఉన్న ఇష్టం వల్ల వెంటనే ఓకే చెప్తాడు, కానీ ఏదో మెసేజ్ నోటిఫికేషన్ సౌండ్కి రాలేనని చెప్పి డిన్నర్ చేసేయండి, నేను బయట తింటాను అని చెప్పి వడివడిగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు ధర్మేంద్ర. అతని టెన్షన్ రిషి కంటి చూపు దాటిపోలేదు. వెళ్తున్న తండ్రి వైపు చూస్తూ, డాడ్ మన కోసం చాలా కష్టపడతారు కదా అన్నయ్య అంటూ రిషి వైపు చూసింది. మనసులో ఏమున్నా పైకి మాత్రం బదులుగా నవ్వి, మూవీ మనం చూద్దాం పదా, అమ్మని కూడా జాయిన్ అవ్వమంటాను అని చెప్పి సమీర తల నిమిరాడు. థ్యాంక్స్ అన్నయ్య అని చెప్పి ఇంట్లోకి వెళ్ళిన వాళ్ళ ముగ్గురు కలిసి హోమ్ థియేటర్లో తేలారు. యాక్షన్ థ్రిల్లర్ మూవీని అయినా సడన్గా వచ్చిన రొమాంటిక్ సీన్లో మెయిన్ క్యాస్ట్ పెట్టుకున్న కిస్కి సమీరకి శౌర్య గుర్తొస్తే వాళ్ళ కిస్ గుర్తు చేసుకొని డిస్టర్బ్ అవుతూ లేచి అక్కడి నుండి వెళ్ళిపోతుంది తన రూమ్కి. అయ్యో సమీర పాప, మొత్తానికి పాపని పడేయడంలో సక్సెస్ అయిపోయినట్టే ఉన్నాడు మన శాడిస్ట్ బాబు. ఇంతకీ ధర్మేంద్రపై రిషికి వచ్చిన డౌట్ ఏమిటి? ఆ మెసేజెస్ ఎవరి నుండి వస్తున్నాయి ధర్మేంద్రకి? జాను రిషిల లవ్ వార్ ఎప్పుడు ఎలా స్టార్ట్ అవుతుందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో అయిపోండి మరి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.